హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వస్థ వండర్స్. నా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ 100 days ఛాలెంజ్లో ఇది డే 65. నేను 16:8 విండో చేస్తున్నా. 16 hours ఫాస్టింగ్, 8 hours ఈటింగ్ విండో. నా ఈటింగ్ విండో మార్నింగ్ 9 to ఈవినింగ్ 5 o'clock. ఈ రోజు అయితే మార్నింగ్ లేవగానే ఫస్ట్ అయితే బీట్రూట్ తోటి ఇన్ఫ్యూజ్డ్ వాటర్ అయితే చేసుకున్నాను. బీట్రూట్ ఇంకా సబ్జా సీడ్స్ ఒక 1.5 tablespoon వరకు యాడ్ చేసి మొత్తం అంతా కూడా మిక్స్ చేసి సోక్ చేసేసుకున్నాను. ఇంకా 9 o'clock అయితే నా ఫాస్ట్ని బ్రేక్ చేయడానికి ఒక గ్లాస్ కోకోనట్ వాటర్ తీసుకున్నాను. ఇంకో హాఫ్ అన్ అవర్ గ్యాప్ ఇచ్చి 9:30కి అయితే నా బ్రేక్ఫాస్ట్లోకి అయితే ఈరోజు స్పెషల్ రెసిపీ చేసుకున్నాను. కీన్వా ఇంకా జాక్ ఫ్రూట్తో దోశ. దానికోసం అయితే ఫస్ట్ అయితే కీన్వాని నైటే సోక్ చేసేసుకున్నాను గ్లాస్ తీసుకుని. ఇంకా మార్నింగ్ దాన్ని బాగా నీట్గా వాష్ చేసేసుకుని అది ఇంకా దానిలోకి కొంచెం కోకోనట్, పచ్చి కొబ్బరి ముక్కలు, ఇంకా జాక్ ఫ్రూట్ పీసెస్. జాక్ ఫ్రూట్ అనేది మన టేస్ట్ని బట్టి తీసుకోవచ్చు. నేనైతే ఒక 6 తీసుకుని వాటిని పీసెస్గా కట్ చేసుకున్నాను. ఇంకా మిక్సీ జార్లోకి అయితే కీన్వా యాడ్ చేసుకోవాలి. కీన్వా యాడ్ చేసుకుని అందులోకి పచ్చి కొబ్బరి ముక్కలు కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇంకా లైట్గా సాల్ట్ అయితే యాడ్ చేయాలి, మరీ ఎక్కువ అవసరం లేదు. ఈ దోశ కొంచెం స్వీట్గా ఉంటుంది కదా, లైట్గా సాల్ట్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది టేస్ట్ అయితేను. ఇప్పుడు మొత్తం అంతా ఒకసారి మెత్తగా కాకుండా కొంచెం కచ్చామిచ్చాగా మిక్సీ వేసుకోవాలి. ఇలా కచ్చామిచ్చాగా మిక్సీ వేసుకున్న తర్వాత అందులోకి ఇప్పుడు జాక్ ఫ్రూట్ కూడా యాడ్ చేసుకుని మొత్తం అంతా కూడా మెత్తగా అయితే మిక్సీ చేసుకోవాలి. ఇలా మిక్సీ చేసుకున్న తర్వాత ఒక గిన్నెలోకి అదంతా కూడా తీసుకోవాలి. ఇది చాలా బాగుంటుంది, చాలా స్వీట్గా. ప్యాన్ కేక్స్ కూడా చేసుకోవచ్చు. ఇలాగేను మన చాయిస్. నేనైతే దోశ ప్రిపేర్ చేసుకున్నా. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టి హీట్ అయిన తర్వాత కొంచెం పిండి వేసుకుని మనం ఎంత స్ప్రెడ్ చేయగలిగితే అంతవరకు స్ప్రెడ్ చేసుకుంటే సరిపోతుంది. దానికి లైట్గా ఆయిల్ అయితే యాడ్ చేసి కాల్చుకోవడమేను. ఇది మరీ హైలో పెడితే ఏమవుతుందంటే స్వీట్గా ఉంటుంది కదా, కొంచెం అంటుకుపోయినట్లు అవుతుంది. అందుకని చెప్పేసి మీడియం ఫ్లేమ్లో అయితే కుక్ చేసుకుంటే బాగుంటుంది ఈ దోశ అయితేను. ఇదైతే నేను 2 దోశ తీసుకున్నాను బ్రేక్ఫాస్ట్లోకి అయితే. ఇప్పుడు సీజన్ కదా, జాక్ ఫ్రూట్ సీజన్ కదా, కంపల్సరీ ఈ రెసిపీ అయితే ట్రై చేయండి. హెల్త్కి మంచిది, టేస్ట్ కూడా బాగుంటుంది. కావాలంటే మనం వేరే మిల్లెట్స్ అనే యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు ప్రజెంట్ అయితే కీన్వాతో అయితే ప్రిపేర్ చేసుకున్నాను. కీన్వా జాక్ ఫ్రూట్ దోశ ఇది. దీనిలోకి అయితే ఏం చట్నీస్ అవేం అవసరం లేదు, చాలా స్వీట్గా బాగుంటుంది. మనం గోధుమ పిండిలో బెల్లం వేస్ట్ చేసుకుంటే దోశ ఎలా ఉంటుంది, తీపట్లు అంటారు కదా, ఆ ఫ్లేవర్ అయితే వస్తుంది. ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి అయితే ఇవి తీసుకున్నాను. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్, ఈరోజైతే ఆఫ్టర్నూన్ లంచ్లోకి వైట్ రైస్ చేసుకున్నాను. నాకు బ్రౌన్ రైస్ కుక్ చేసుకునే టైం లేక వైట్ రైస్, ఇంకా దానిలోకి మష్రూమ్ కర్రీ, కొంచెం అయితే కర్డ్ తీసుకున్నాను. సింపుల్గా ఈరోజు నా ఆఫ్టర్నూన్ లంచ్ అయితే ఇది. ఇంకా ఈవినింగ్ నా డిన్నర్ 5 o'clock కదా, ఆ టైంలో అయితే ఈరోజు స్ప్రౌట్స్ ఇంకా స్వీట్ కార్న్తో స్పెషల్ డ్రెస్సింగ్తో అయితే చాట్ ప్రిపేర్ చేసుకున్నాను. అది ఎలా చేసుకున్నానో కూడా చూపిస్తాను. ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకుని దానిలోకి అయితే కొంచెం బాయిల్ చేసుకున్న స్ప్రౌట్స్ ఇంకా బాయిల్ చేసుకున్న స్వీట్ కార్న్స్ యాడ్ చేసుకోవాలి. యాక్చువల్గా అయితే బాయిల్ చేసుకోవడం కన్నా కూడా స్ప్రౌట్స్ స్టీమ్ చేసుకుంటే బెస్ట్, బట్ నేనైతే బాయిల్ చేసేసాను ఇంకా 2 కలిపేసి. ఇవి 2 కూడా ఒక బౌల్లోకి తీసుకున్న తర్వాత ఇందులోకి సన్నగా తురుముకున్న క్యారెట్ ఇంకా కొంచెం కీరా కూడా యాడ్ చేసుకోవాలి. కావాలంటే ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఆనియన్స్ యాడ్ చేయలేదు. దీనికోసం అయితే ఒక డ్రెస్సింగ్ ప్రిపేర్ చేసుకోవాలి. దానికోసం అయితే ఒక మిక్సీ జార్లోకి జస్ట్ అట్లా డిప్ చేసుకుని వేసుకోవాలి కొన్ని మకానాస్. ఏమి సోక్ చేయాల్సిన అవసరం లేదు, వాటర్లో వేసేసి జస్ట్ డిప్ చేసేసి వేసేసుకోవడమేను. మకానాస్ కొన్ని వేసుకోవాలి. అందులోకి సోక్ చేసుకున్న కాజు యాడ్ చేసుకోవాలి. ఇంకా కొంచెం గార్లిక్, అంటే ఒక 2 or 3 గార్లిక్ యాడ్ చేసుకోవాలి. రెడ్ చిల్లీ ఫ్లేక్స్, కొంచెం సాల్ట్, లైట్గా పెప్పర్. మొత్తం యాడ్ చేయలేదు, జస్ట్ ఒక 4 or 5. వద్దు అనుకుంటే స్కిప్ చేయొచ్చు. కాకపోతే నేను కొంచెం స్పైసీగా చేసుకోవాలనుకున్నా, అందుకని చెప్పేసి పెప్పర్ కూడా యాడ్ చేసుకున్నాను. ఇంకా లెమన్ జ్యూస్ కొంచెం, ఒక హాఫ్ నిమ్మ చెక్క అయితే సరిపోతుంది. ఫైనల్లీ కొంచెం కర్డ్ యాడ్ చేసుకోవాలి. కర్డ్ బదులు కొంచెం మిల్క్ అయినా యాడ్ చేసుకోవచ్చు, కాకపోతే కర్డ్తో తీసుకుంటే ఈ డ్రెస్సింగ్ బాగుంటుంది. ఇంకా మొత్తం అంతా కూడా మెత్తగా పేస్ట్ లాగా అయితే మిక్సీ చేసుకోవాలి. ఇంక ఇది రెడీ అయింది కదా. మనం ముందుగానే స్ప్రౌట్స్ ఇంకా స్వీట్ కార్న్ యాడ్ చేసుకున్న బౌల్ ఉంది కదా, దానిలోకి కొన్ని వెజ్జీస్ యాడ్ చేసాంగా, అవన్నీ కూడా ఫస్ట్ అయితే అంతా మిక్స్ చేసుకోవాలి. దీనిలోకి సాల్ట్ ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు, డ్రెస్సింగ్లోకి యాడ్ చేసాం కదా, అది సరిపోతుంది.
ఇదంతా ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం మిక్సీ చేసుకున్న డ్రెస్సింగ్ ఉంది కదా, అదంతా కూడా దీని మీద వేసేసుకోవాలి. అసలు ఎంత బాగుంటుందో ఈ రెసిపీ అయితే, చాలా బాగుంటుంది డ్రెస్సింగ్. మనకి మెయిన్ ఇవన్నీ కూడా డ్రెస్సింగ్తోనే టేస్ట్ వస్తాయి. ఈ చాట్స్ అన్నీ కూడాను డ్రెస్సింగ్సే డిఫరెంట్గా చేసుకుంటే చాలా బాగుంటాయి. చాట్స్ అయితే తినడానికి కూడా టేస్టీగా ఉంటాయి. నేనైతే ఎక్కువగా డిఫరెంట్ డ్రెస్సింగ్స్ చేయడానికే ట్రై చేస్తాను. ఇంకా నా ఈవినింగ్ డిన్నర్ అయితే ఇదేను. ఈరోజు నా ఫుడ్ అయితే ఇది. థ్యాంక్ యూ ఫర్ ఆల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ to my channel.